హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన స్క్రీన్ మీద అయితే ఒక బర్త్డే ప్రొఫెషనల్ ఎడిటింగ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇటువంటి CDP అనేది మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్తో ఇలాంటి బర్త్డే CDP ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేసి అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవడానికి మనకు PicsArt అనే అప్లికేషన్ ఉండాలి. మీరు PicsArt అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు PicsArt యాప్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద ఒక పింక్ కలర్లో ఒక ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో మీరు ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన ఎడిట్ ఫోటో అనేసి ఒక టూల్ ఉంటుంది. మీరు ఎడిట్ ఫోటో అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఉంటుంది. సో మీరు ఆ లింక్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు కింద కొన్ని ఆప్షన్లు ఉన్నాయి కదా, రైట్ సైడ్కి వచ్చి ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంటుంది. సో మీరు యాడ్ ఫోటో అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ ఒక ఇమేజ్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది ఆరెంజ్ సర్కిల్ అనేది. సో ఇవన్నీ నేను పిక్సెల్ యాప్లో ఎడిట్ చేశాను. ఈ సర్కిల్స్ మొత్తం మీరు సింపుల్గా అయితే నేను ఈ కలర్స్ అన్ని యాడ్ చేసి ఈ విధంగా మీకు డైరెక్ట్ PNG ఫార్మాట్లో ఇచ్చాను. మీరు ఇంత సైజు పెట్టుకునేసిన తర్వాత ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది కదా, మీరు యాడ్ ఫోటో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు మీ ఫోటోని కట్ చేసి పెట్టుకున్న ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. సో ఫోటో కట్ చేయడం రాకుంటే ఫోటో రూమ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే యాప్లో అయితే మనకు ఫుల్ HD క్వాలిటీలో అయితే ఈ విధంగా ఫోటోస్ కట్ చేసుకోవచ్చు. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. PicsArt అలాగే ఫోటో రూమ్ అనే అప్లికేషన్. ఈ యాప్ ఫోటో రూమ్ అప్లికేషన్ యూజ్ చేసి ఫోటోని మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎరేజ్ సింబల్ ఉంది కదా, ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసి కింద ఎరేజ్ అని ఉంటుంది. ఎరేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ హార్డ్నెస్ 70 ఉంటుంది. మీరు 1 పెట్టి మళ్ళీ ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి దీన్ని మొత్తాన్ని మీరు ఈ విధంగా ఎరేజ్ చేసేయండి. సో నేను కొంచెం ఇమేజ్ని క్రాప్ చేసుకుంటున్నాను, మనకి ఇంత అక్కర్లేదు కాబట్టి. సో నేను ఓన్లీ ఇక్కడ నుంచి అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ ఈ పార్ట్ మాత్రం ఈ విధంగా తీసుకుంటున్నా. ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేయండి, హార్డ్నెస్ 0 పెట్టి ఈ విధంగా మీరు ఎరేజ్ చేసేయండి. సో ఎరేజ్ చేసిన తర్వాత ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి. తగ్గించిన తర్వాత ఫైనల్లో ఈ విధంగా మీరు ఈ విధంగా ఫేడ్ ఎఫెక్ట్ లాంటిది ఇవ్వండి. సో టోటల్గా అయితే మనకి ఈ విధంగా ఫేడ్ ఎఫెక్ట్ లాగా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఫోటో అనేది మీకు ఎక్కడ కావాలన్నప్పుడైతే పర్ఫెక్ట్గా ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన తర్వాత పైన మళ్ళీ నేను ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేస్తున్నాను. కొంచెం బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని సో ఈ విధంగా అయితే మీరు ఎరేజ్ చేసేయండి. సో ఈ విధంగా పర్ఫెక్ట్ మీరు ఎరేజ్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. దీని సైజ్ మీకు ఎంత కావాలనో అంత పెట్టుకోండి. సో మళ్ళీ ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటే మళ్ళీ ఎరేజ్ చేసి కరెక్ట్గా అయితే ఈ విధంగా సర్కిల్ అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడో చోట ఎంప్టీ ప్లేస్లో క్లిక్ చేయండి. యాడ్ ఫోటో అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఒక లైట్ PNG ఉంటుంది. ఈ విధంగా ఈ లైట్ PNGని మీరు యాడ్ చేసుకోండి, ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మనకు డూప్లికేట్ ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా, లేయర్ సింబల్ పెట్టి మూవ్ డౌన్ అనండి. సో అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. సో ఇది కొంచెం మనకు హెయిర్ పక్కన ఒక షైనింగ్ లైట్ ఉన్నట్టయితే మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మీరు టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మనకి కింద ఇక్కడ యాడ్ ఫోటో అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో మీకు ఇక్కడ ఒక ఇమేజ్ ఉంటుంది. ఈ విధంగా ఇంకొక సర్కిల్ని మీరు సర్కిల్ని ఈ విధంగా ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ లేయర్లోకి వెళ్ళి డూప్లికేట్ చేయండి. ఇంకొక సర్కిల్ వస్తుంది, దీన్ని మీరు ఈ విధంగా పెట్టేసి మూవ్ డౌన్ అనండి. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు యాడ్ ఫోటో అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంకొక ఫోటోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకు కొన్ని ఆప్షన్ ఉన్నాయి కదా, ఇందులో మీకు ఇక్కడ షేప్ అనేసి ఉంటుంది. లాస్ట్లో షేప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సర్కిల్ని సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా మీరు సర్కిల్లో మీ ఫేస్ అనేది ఈ విధంగా పెట్టేసి ఇక్కడ యారో మార్క్ మీద ట్యాప్ చేసి సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో మనకి ఈ విధంగా వస్తుంది. నేను ఈ ఇమేజ్ని అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ మూవ్ డౌన్ అనండి. సో అది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ మీరు యాడ్ ఫోటో అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ మీరు కింద ఆప్షన్స్లో లాస్ట్లో షేప్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ సర్కిల్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మనకు ఫేస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ దీన్ని కూడా మీరు ఈ విధంగా మీకు నచ్చిన సైజులో అయితే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి.
సో కరెక్ట్గా మీరు ఈ విధంగా సర్కిల్ అడ్జస్ట్ చేసుకునేసిన తర్వాత పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు ఇమేజ్ని ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఫోటో అనేది మనకు సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. దానికోసం మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 4th ఆప్షన్లోకి వెళ్ళండి, ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇందాక ఎడిట్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేసి ఉంది కదా, మీరు దీని మీద డబుల్ ట్యాప్ చేసి ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ నేమ్ని టైప్ చేయండి. ఎగ్జాంపుల్ అని ఇక్కడ నీరజ్ అనేసి టైప్ చేస్తున్నాను. మీరు మీ బర్త్డే ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ నేమ్ టైప్ చేసి ఇక్కడ ఏ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఏ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఏబి అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఫాంట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ ఏ ఫాంట్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫాంట్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫాంట్ యాడ్ చేస్తాను, మీకు ఇదే ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఫాంట్ని ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కలర్ అనేసి ఒక టూల్ ఉంటుంది, కలర్లోకి వెళ్ళి గ్రేడియంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కొన్ని కలర్స్ ఉన్నాయి కదా, బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ గోల్డ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, 3 కలర్స్ వస్తాయి. ఫస్ట్ కలర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పెయింట్ బకెట్ సింబల్ మీద ట్యాప్ చేసి ఈ పాయింట్ని మీరు కొంచెం ఆరెంజ్ టోన్లోకి తీసుకురండి. సో నెక్స్ట్ ఈ పాయింట్ని లాస్ట్ జరిపేసి ఓకే అనండి. సెంటర్ పాయింట్ మీద ట్యాప్ చేసి కలర్ పిక్లోకి వెళ్ళండి. మళ్ళీ ఈ పాయింట్ని మీరు కొంచెం ఎల్లో కలర్లోకి చేయండి. సో ఈ పాయింట్ని లాస్ట్ జరిపి ఓకే అనండి. సో మళ్ళీ లాస్ట్ పాయింట్లోకి వెళ్ళండి, కలర్లోకి వెళ్ళండి, మళ్ళీ దీన్ని మీరు ఆరెంజ్ సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఈ విధంగా గోల్డ్ కలర్ ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇలాగే రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ షాడో అనే ఆప్షన్లోకి వెళ్ళి షాడోని ఆన్ చేయండి. నెక్స్ట్ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ ఈ సైజ్ మీకు టెక్స్ట్ ఎంత కావాలో అంత ఈ విధంగా పెట్టేసేయండి. సో మళ్ళీ ఇదే టెక్స్ట్ మీద ట్యాప్ చేసి కాపీ అనండి. ఇక్కడ మనకు ఇంకొక టెక్స్ట్ వస్తుంది, దీని మీద మీరు డబుల్ ట్యాప్ చేసి హ్యాపీ బర్త్డే అనండి. సో నెక్స్ట్ దీని సైజ్ నేను కొంచెం తగ్గిస్తున్నాను. నెక్స్ట్ కలర్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను దీన్ని వైట్ కలర్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా నెక్స్ట్ ఇది ఎక్కడ కావాలో అక్కడైతే ప్లేస్ చేసేయండి. సో మనం ఈ విధంగా అయితే సింపుల్గా మనకు ప్రొఫెషనల్ సినిమాస్టిక్ స్టైల్లో ఒక బర్త్డే సిడిపి డిజైన్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో చాలా సింపుల్గా మనకు బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా ఒక కలర్ ఉంటుంది, సర్కిల్స్లో మన ఫోటో ఫేడ్ చేసినట్టు, అలాగే బ్యాక్గ్రౌండ్లో ఒక సన్లైట్ పడినట్టు. నెక్స్ట్ ఇక్కడ మనం చిన్న సింపుల్గా ఒక 2 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫెషనల్ స్టైల్లో ప్రొఫెషనల్ కలర్స్ యూజ్ చేసి మనం ఈ విధంగా హ్యాపీ బర్త్డే అండ్ మన టెక్స్ట్ అనేది ఈ విధంగా డిజైన్ టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్కి వెళ్ళి సేవ్ యాజ్ ఇమేజ్ అనండి. డైమెన్షన్స్ వచ్చేసి అల్ట్రా పెట్టేసి సేవ్ టు గ్యాలరీ అనండి. సో మన ఇమేజ్ సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు సింపుల్గా ఒక డిజైన్ అనేది చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.